ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 9న ఎన్నిక, పోలింగ్ జరగనుంది. ఎలాంటి పోటీ లేకపోతే పోలింగ్ ఉండదని కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఇండి కూటమి తమ తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి టికెట్ లభించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే అధికార ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ జోరందుకుంది. గురువారం ఢిల్లీలో భేటీ అయిన ఎన్డీఏ పక్ష సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. వీరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఇది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని నడ్డా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ప్రధాని మోదీ ఒక అంచనాకు వచ్చారని సమాచారం. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాను ఈ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ మీడియా కథనాలు కూడా దీనిపై చర్చ పెడుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన వారిలో అమిత్ షా కొత్త రికార్డును నెలకొల్పారు. ఎల్కే అద్వానీ తర్వాత సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా షా రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మక చతురతతో పాటు ప్రధాని మోదీ మనసు తెలిసిన, గెలిచిన నాయకుడిగా కూడా షా పేరు తెచ్చుకున్నారు.